సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను శ్వేత అండ్ మీరు చూస్తుంది శ్వేత డైరీస్. సో ఈ రోజు రెసిపీ వచ్చేసి చిన్నపిల్లల కోసం అనమాట, మిక్స్డ్ వెజిటబుల్ కిచడి. సో న్యూ మామ్స్ వాళ్ళకి అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుందని షేర్ చేస్తున్నాను. ఇది చిన్నపిల్లలకి అయితే కొంచెం మిక్సీ పట్టి ఇవ్వచ్చు, టూ దాటిన వాళ్ళకైతే మామూలుగా ఇవ్వచ్చు. సో నెక్స్ట్ మనం దీనికోసం ఒక కుక్కర్ తీసుకుంటున్నామండి. కుక్కర్లో కొంచెం గీ వేసుకుంటాం. సో చిన్నపిల్లలు కాబట్టి గీ చాలా మంచిది, వాడచ్చు. సో అందులో కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాం. జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనం హింగ్ యాడ్ చేస్తాం. ఇది కంపల్సరీ అండి, ఈ 3 ఐటమ్స్. నెక్స్ట్ మనం యాడ్ చేస్తున్నాము గార్లిక్, ఎందుకంటే మనం పప్పు వేస్తాం ఇందులో, అది గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉండడానికని గార్లిక్ ఖచ్చితంగా యూజ్ చేయండి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను కొన్ని వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాను, అవి మీకు చూపిస్తాను. బీన్స్, క్యారెట్, టొమాటో అండ్ స్పినాచ్. మీరు మీకు నచ్చిన వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ బీన్స్ అండ్ క్యారెట్ యాడ్ చేసేస్తున్నాను నేను, ఎందుకంటే అవి కొంచెం హార్డ్గా ఉంటాయి కాబట్టి ఆ రెండు వేసుకుంటున్నాను. అండ్ మీరు ఆనియన్ కూడా వేసుకోవచ్చు మీకు నచ్చితే. మా బాబుకి ఆనియన్ నచ్చదు, అందుకని నేను స్కిప్ చేస్తూ ఉంటాను. ఇంకా మీరు క్యాబేజ్ ఏది నచ్చితే అది యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనం టొమాటో అండ్ స్పినాచ్ యాడ్ చేస్తాము, అంటే పాలకూర. సో ఈ రెండు యాడ్ చేసిన తర్వాత ఇంకొక 2 మినిట్స్ కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకుంటాం అనమాట. సో పచ్చిగా ఉంటే బాగోద్దు, కుక్కర్ పెట్టేస్తే అలా బాగోద్దు, కనుక కొంచెం ఫ్రై చేసుకుంటాం. సో ఇది ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనకి టొమాటోస్ కొంచెం మెత్తగా అయిపోతాయి. అప్పుడు మనం మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు చూసినట్టయితే టొమాటో అండ్ అంత బాగా ఇదైపోయింది. నెక్స్ట్ మనం రైస్ యాడ్ చేసుకుంటాం. నేను ఒక 1 కప్ తీసుకున్నాను, మెజర్మెంట్ కోసం చెప్తున్నాను. మీరు 1 కప్ రైస్ తీసుకుంటే హాఫ్ కప్ కందిపప్పు తీసుకోవచ్చు, అంటే 2 దాల్. నేను ఇవన్నీ వాష్ చేసి పెట్టుకున్నాను. అలానే హాఫ్ కప్ మూంగ్ దాల్, అంటే పెసరపప్పు. సో మీరు ఏదైనా తగ్గించాలనుకుంటే మీరు 2 దాల్ తగ్గించవచ్చు, పెసరపప్పు కొంచెం ఎక్కువగానే ఇవ్వచ్చు. సో ఇవన్నీ ఒకసారి వేసేసుకున్నాక మంచిగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి. మంచిగా కలిపేసుకుంటున్నాను నేను ఇక్కడ. జస్ట్ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటాం అనమాట రైస్, అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. చాలామంది పెసరపప్పు యాడ్ చేయరు, కొంచెం కందిపప్పుతోనే చేస్తారు. బట్ పెసరపప్పు ఒకసారి ట్రై చేయండి. ఓకే, ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటాం అనమాట. నేను ఇక్కడ 2 గ్లాస్ యాడ్ చేస్తున్నాను. సో వాటర్ యాడ్ చేసిన తర్వాత మరొకసారి కలిపేసుకుంటున్నాను. సో కిందకి అంటుకోకుండా కలుపుకోండి, ఆరల్స్ మీరు రైస్ చేసేటప్పుడు కొంచెం సిమ్లో పెట్టేసుకోండి, అప్పుడు తర్వాత మళ్ళీ హైలో పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు అందులో కొంచెం పసుపు అండ్ తర్వాత మనం ఉప్పు యాడ్ చేసుకోలేదు, సో ఉప్పు ఈ రెండు వేసుకున్నాక కలుపుకోవచ్చు. మీ మీ పిల్లలు కొంచెం గ్రోన్ అప్ 3+ అయితే మీరు వాళ్ళకి ఇవ్వాలనుకుంటే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఒకసారి మంచిగా కలిపేసుకొని మళ్ళీ కుక్కర్ మూత పెట్టేసుకుంటున్నాను. సో కుక్కర్ మూత పెట్టేసుకొని నేను ఒక 4 విజిల్స్ ఇస్తున్నాను. ఫస్ట్ 2 విజిల్స్ హైలో ఇస్తాను, నెక్స్ట్ మీడియంలో ఇస్తాను. సో ఇంకా కొంచెం చిన్న పిల్లలకైతే ఇంకొంచెం విజిల్ ఇస్తే ఇంకొంచెం బాగా పేస్ట్ అవుతుంది అంతే. సో అయిపోయింది. నెక్స్ట్ మనం ఒక సర్వింగ్ బౌల్కి తీసేసుకుందాం. సో ప్రెషర్ కుక్కర్ అయిన తర్వాత కొంచెం కూలర్ అయితే ఓపెన్ చేశాను, చూసారు అలా ఉంది. నెక్స్ట్ సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా యమ్మీ అనమాట, చాలా హెల్దీ కూడా పిల్లలకి. నేను ఆల్మోస్ట్ మా బాబుకి 3.5 ఇయర్స్ వరకు అదే ఇస్తూనే ఉన్నాను, ఇప్పటికి కూడా ఇస్తూనే ఉంటాను. చాలా బాగుంటుంది, మనం కూడా తినచ్చు, కొంచెం డ్రైగా చేసుకుని మనం తినచ్చు. పిల్లలు కాబట్టి కొంచెం పేస్ట్గా చేసిస్తే బాగుంటుంది. సర్వింగ్ బౌల్కి తీసుకుంటున్నాను అంతే. అండ్ ఫైనల్గా సర్వ్ చేసే ముందు కొంచెం గీ యాడ్ చేస్తున్నాను, ఇది ఆప్షనలే, నేను యాడ్ చేస్తున్నాను అంతే. అంతే, సూపర్ యమ్మీ కిచడీస్ రెడీ కదా. సో ట్రై చేయండి, మీ పిల్లలకి ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. If you like this video, so like, share and subscribe. Thank you. Bye bye.